హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఐఎమ్ భారతి ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మనం ఈ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి చాలా వీడియోస్ నేను రిలీజ్ చేశాను. సో ఆ వీడియోస్లో మనం టాలీలో ఎలా వర్క్ చేయాలో నేర్చుకున్నాము. చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు. సో ఈ కామెంట్స్ పెడుతున్నారు. సో అదేంటంటే ఈ ఇన్వాయిస్ గురించి చెప్పండి అనేసి. సో ఈ ఇన్వాయిస్ గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇన్వెంటరీ వోచర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో కంపల్సరీ నేను వీడియో చేస్తాను. దానికంటే ముందు మనము టాలీ ప్రైమ్ గురించి నేర్చుకుందాము. సో నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో లాస్ట్ వీడియోలో మనము టాలీ ప్రైమ్ అంటే ఏంటి, సో టాలీలో మనకి న్యూ వర్షన్ రిలీజ్ అయింది టాలీ ప్రైమ్. టాలీ ప్రైమ్ అంటే ఏంటి, అది మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి అని లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనము ఈరోజు ఈ వీడియోలో నేను టాలీ ప్రైమ్ ఓపెన్ చేసి ఏ కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యాయి, టాలీ ప్రైమ్కి టాలీ ERP9కి డిఫరెన్స్ ఏంటి, సో టాలీ ప్రైమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో టాలీ ప్రైమ్లో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో నేను టాలీ ప్రైమ్లో ఎలా వర్క్ చేయాలి అని డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ప్రైమ్ అనేది టాలీ సొల్యూషన్స్ వాళ్ళు న్యూ వర్షన్ను ఈరోజు రిలీజ్ చేశారు. టాలీ ప్రైమ్ 1.0 వర్షన్ నెంబరు, టాలీ ప్రైమ్ 1.0 వర్షన్ను రిలీజ్ చేశారు. సో టాలీ ప్రైమ్ కూడా టాలీ ERP9 లాగానే ఉంటుంది. టాలీ ప్రైమ్లో మనము ఇన్వెంటరీ అకౌంట్స్ ప్లస్ అకౌంటింగ్ ఫీచర్స్, ట్యాక్స్ అకౌంట్స్, పేరోల్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో టాలీ ప్రైమ్లో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. అవేంటో చూద్దాము. సో టాలీ ప్రైమ్ గురించి మీకు డీటెయిల్ కావాలి అంటే లాస్ట్ వీడియో చూడండి. సో నేను లాస్ట్ వీడియో టాలీ ప్రైమ్ గురించి అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాము. సో టాలీ ప్రైమ్ని మనము ఎడ్యుకేషనల్ మోడ్ తీసుకోవచ్చు, ప్లస్ లైసెన్స్డ్ మోడ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ని ఎడ్యుకేషనల్ మోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి టాలీ ప్రైమ్ ఫ్రీ డౌన్లోడ్ అని టైప్ చేసి సర్చ్ బటన్ నొక్కామంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. డౌన్లోడ్ ఆప్షన్ చూపించిన వెంటనే డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. డౌన్లోడ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఓపెన్ చేయాలి. సో మౌస్ రైట్ క్లిక్ బటన్ ఇచ్చానంటే ఓపెన్ అని చూపిస్తుంది, ఓపెన్ చేసుకోవాలి. సో టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత మనకు స్క్రీన్ ఇలాగ చూపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఏంటి, వర్షను, సో మన అప్లికేషన్ పాత్ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనము కాన్ఫిగర్ క్లిక్ చేసుకోవాలి. సో కాన్ఫిగర్ మనము మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ డిస్ప్లే అవుతుంది. సో అది మనం ఇన్స్టాల్ క్లిక్ చేసామంటే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మన టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ అంటే అప్లికేషన్ పాత్. సో పాత్ అంటే మనం C డ్రైవ్లో ఇస్తున్నామా, D డ్రైవ్లో సేవ్ చేస్తున్నామా మన టాలీ సాఫ్ట్వేర్ని, ఎక్కడ సేవ్ చేస్తున్నాము అని. సో నెక్స్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్స్ మన సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత డీటెయిల్స్ చూపిస్తుంది. మన అప్లికేషన్ నేమ్ ఏంటి, అప్లికేషన్ పాత్, సో మనం ఎక్కడ సేవ్ చేసాం సాఫ్ట్వేర్ని. సో నెక్స్ట్ టాలీ ప్రైమ్ గురించి డీటెయిల్స్ వస్తాయి. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్ కట్, ఆటోమేటిక్గా ఇవన్నీ డిస్ప్లే అవుతాయండి మనకి. సో ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. సో ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ ప్రోగ్రామ్ అని చూపిస్తుంది, స్టార్ట్ టాలీ ప్రైమ్ అని చూపిస్తుంది. స్టార్ట్ టాలీ ప్రైమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ అండి. సో గూగుల్ క్రోమ్కి వెళ్ళి టాలీ ప్రైమ్ ఎడ్యుకేషనల్ మోడ్ ఫ్రీ డౌన్లోడ్ అని కొట్టారంటే ఆప్షన్స్ చూపిస్తాయి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి
కాన్ఫిగర్, ఇన్స్టాల్ అనేది చూపిస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత సో ఇలా స్టార్ట్ టాలీ ప్రైమ్ అని డిస్ప్లే అవుతుంది. స్టార్ట్ టాలీ ప్రైమ్ క్లిక్ చేశారంటే సో టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ సో ఆల్రెడీ మనము టాలీ ERP9 యూజ్ చేస్తున్నాము. టాలీ ERP9నే నేను టాలీ ఫ్రైమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో చూద్దాము. టాలీ ఫ్రైమ్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనము లైసెన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సేమ్ అండి. సో సో టాలీ ఫ్రైమ్ అనేది ఎలా లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవాలి అంటే సో మనం టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వన్స్ స్టార్ట్ టాలీ ఫ్రైమ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలాగ 3 బటన్స్ చూపిస్తాయి. సో ఇక్కడ ఏముంది మనకి ట్రై ఇట్ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషనల్ అని. సో దీన్ని క్లిక్ చేశారంటే ఎడ్యుకేషనల్ మోడ్ వస్తుంది. సో యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్. సో లైసెన్స్ కావాలంటే ఇది క్లిక్ చేస్తాము. ఎగ్జిస్టింగ్ లైసెన్స్ని మనం రియాక్టివ్ చేసుకోవాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. సో న్యూ లైసెన్స్ తీసుకోవాలంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్ క్లిక్ చేయాలి. సో ఇలాగా సో మనకి ఏది యూజ్ అవుతుందో అది క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసుకున్నారంటే సో ఎడ్యుకేషనల్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనము టాలీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో టాలీని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నా నేను ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి. సో డెస్క్టాప్లో మనకి 2 ఐకాన్స్. సో ఇది టాలీ ERP9, టాలీ ఫ్రైమ్. సో ఫస్ట్ వాళ్ళు ఐకాన్ని కలర్ఫుల్గా చేంజ్ చేశారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ నేను టాలీ ERP9ను ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో మనం టాలీ ERP9 ఓపెన్ చేయంగానే సో మనకి ఇక్కడ టైటిల్ బారు, హారిజాంటల్ బారు, కంపెనీ ఏరియా, సో కంపెనీ ఇన్ఫో ప్యానల్, బటన్ బార్ ఇవన్నీ చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు టాలీ ఫ్రైమ్లో ఏ చేంజెస్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను టాలీ ఫ్రైమ్ స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇచ్చారంటే టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి. సో ఓపెన్ చేసేటప్పుడే సో డిఫరెంట్గా ఇచ్చారు వాళ్ళు. మనం టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసినప్పుడు 1 క్లిక్తో ఓపెన్ అయిపోతుంది. సో టాలీ ఫ్రైమ్ సాఫ్ట్వేర్ అనేది సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెనింగ్. సో చూడండి నేను చెప్పిన విధంగానే ఇక్కడ లైసెన్స్ అడుగుతుంది. అంటే మనము కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్ అని అడుగుతుంది. సో మనము కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్. సో నేను ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి సో వార్నింగ్ డిస్ప్లే అవుతుంది. సో ఇది అన్నెసెసరీది. సో మీరు ఎస్కేప్ ప్రెస్ చేశారంటే ఇది క్లోజ్ అయిపోతుందండి. సో ఎడ్యుకేషనల్ మోడ్ యూజ్ చేసేవాళ్ళు ఎస్కేప్ ప్రెస్ చేశారంటే క్లోజ్ అవుతుంది. చూడండి. సో మనకి ఆ స్క్రీన్కి ఈ స్క్రీన్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా మనకి? చూడండి ఇక్కడ. సో టాలీ ఫ్రైమ్ ఎడ్యుకేషనల్ మోడ్ ఇక్కడలో మనకి టైటిల్ బార్ కూడా ఇక్కడే ఇచ్చేశారు. సో టైటిల్ బారు ప్లస్ హారిజాంటల్ బారు ఇన్క్లూడ్ అయ్యి ఉంది ఇక్కడ. సో ఫుల్ డిఫరెన్స్గా ఉంది కదా. చూడండి ఇక్కడ మనకి టాలీ ERP9లో అయితే టైటిల్ బార్ సపరేట్గా ఉంది, హారిజాంటల్ బార్ సపరేట్గా ఉంది, కంపెనీ ఏరియా, సో నెక్స్ట్ ఇక్కడ కంపెనీ ఇన్ఫో ప్యానల్ ఇలాగుంది. సో అదేవిధంగా మనకి టాలీ ఫ్రైమ్లో సో మనకి బటన్ బార్ అనేది లేదు. సో ఇక్కడ కంపెనీ ఏరియా అనేది చూపించట్లేదు. డైరెక్ట్గా సెలెక్ట్ కంపెనీ వచ్చేసింది. సో డైరెక్ట్గా సెలెక్ట్ కంపెనీ వచ్చింది మనకి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనము ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసింటే ఎగ్జిస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడే ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. సో పాత్ అంటే సో ఇప్పుడు స్పెసిఫై పాత్ అంటే మనము ఎక్కడ సేవ్ చేసాము ఇక్కడ చూడండి. ఆటోమేటిక్గా మనము సి డ్రైవ్లో, యూజర్స్ ఫోల్డర్లో, పబ్లిక్ ఫోల్డర్లో టాలీ ERP9లో సేవ్ చేసాం. సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. సో సి డ్రైవ్లో ఉన్నాం మనం. సో నెక్స్ట్ సెలెక్ట్ రిమోట్ కంపెనీ. మనం రిమోట్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్రియేట్ కంపెనీ క్లిక్ చేస్తే క్రియేట్ కంపెనీ స్క్రీన్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి సో కంపెనీ ఇచ్చారు. సో మనం కంపెనీ క్లిక్ చేసామంటే కంపెనీ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ డేటా, ఎక్స్చేంజ్, సో ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఈమెయిల్ ఇవన్నీ మనకి ఇప్పుడు ఆన్ అంటే సో మనకి ఇప్పుడు చూడండి టాలీ ERP9లో చూస్తే ఈ బటన్స్ అన్నీ ఆఫ్లైన్లో ఉంటాయి. కానీ టాలీ ఫ్రైమ్లో మనకి సో ఇవన్నీ సో వర్కింగ్ స్టేటస్లో ఉన్నాయని. సో ప్రింట్ కూడా ఇక్కడే ఇచ్చాడు మనకి. ప్రింట్, ఎక్స్పోర్ట్,
సో అన్ని ఆప్షన్స్ మనకి ఆన్లైన్లోనే ఉన్నాయి ఇప్పుడు మనకి. సో ఇక్కడ సో మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్, సో కంట్రోల్ బటన్స్ యాజ్ యూజువల్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి బటన్ బార్ తీసేశాడు. సో బటన్ బార్లో ఉండేటివి కూడా ఇక్కడనే ఇన్క్లూడ్ చేసేశారు. సో ఇప్పుడు నేను న్యూగా కంపెనీ క్రియేట్ చేయాలి సో అనుకుంటే ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ నేను ఇప్పుడు కంపెనీ క్లిక్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనం కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ అంటే సో ఇప్పుడు చూడండి 1 by 1 చూద్దాము. సో ఇప్పుడు నేను క్రియేట్ కంపెనీకి వెళ్తున్నాను. సో క్రియేట్ కంపెనీ స్క్రీన్ డిస్ప్లే అయింది. చూడండి క్రియేట్ కంపెనీ స్క్రీన్లో కూడా మనకి చేంజెస్ ఉన్నాయి కదా. సో అదే టాలీ ఈఆర్పి 9లో మనకి ఎలా ఉండేది. సో టాలీ ఈఆర్పి 9లో నేను క్రియేట్ కంపెనీ క్లిక్ చేసిన వెంటనే చూడండి స్క్రీనే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి సో సెక్యూరిటీ కంట్రోల్ ఉంది. సో కానీ టాలీ ప్రైమ్లో మనకి సెక్యూరిటీ కంట్రోల్ అనేది తీసేశారు వాళ్ళు. అదేవిధంగా మనకి కరెన్సీ దగ్గర కరెన్సీ ఇన్ఫర్మేషన్ దగ్గర టాలీ ఈఆర్పి 9లో మనకి బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ టాలీ ప్రైమ్లో మనకి ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవ్వట్లేదు. సో టాలీ ప్రైమ్లో మనకి వాళ్ళు కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేసేశారు. ప్లస్ సెక్యూరిటీ కంట్రోల్ ఆప్షన్ కూడా తీసేశారు. సో ఇప్పుడు మనము ఫస్ట్ కంపెనీ నేమ్ ఇద్దాం. ఏ కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలో. సో శ్రీ కంప్యూటర్స్. సో నెక్స్ట్ మెయిలింగ్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. అడ్రస్ మెన్షన్ చేద్దాం. సో ఫుల్ అడ్రస్ మెన్షన్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రీ ఆటోమేటిక్గా డిస్ప్లే అయింది ఇండియా. సో ఇంతకుముందు మనకి సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ వచ్చేవి. ఇప్పుడు కూడా కంట్రీస్ వస్తున్నాయి. మనకి ఏ కంట్రీ కావాలో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. సో టెలిఫోన్ నెంబర్, మన కంపెనీ టెలిఫోన్ నెంబర్ టైప్ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్ టైప్ చేసుకోవాలి. సో మన కంపెనీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్యాక్స్ నెంబర్, తర్వాత ఈమెయిల్ నెంబర్ టైప్ చేసుకోవాలి. వెబ్సైట్ టైప్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వాలి. ఫినాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్, ఫినాన్షియల్ ఇయర్ యాజ్ యూజువల్గా. సో మనము ఈ ఫినాన్షియల్ ఇయర్ని కావాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఎంటర్. ఇక్కడ బేస్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది తీసేశారు వాళ్ళంతే. సో బేస్ కరెన్సీ సింబల్ ఆటోమేటిక్గా మనం కంట్రీ ఏ సెలెక్ట్ చేసుకుంటూ దాన్ని బట్టి వస్తుంది. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మన కంపెనీ అనేది సేవ్ అయింది. సో యాక్సెప్ట్ ఎస్ఆర్ను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే కంపెనీ సేవ్ అవుతుంది. సో ఇక్కడ మనము కంపెనీ క్రియేషన్ స్క్రీన్ను ఇక్కడ చూడండి. సో మనకి ఇంతకు ముందు అయితే టాలీ స్క్రీన్లో ఈ ఫ్యూచర్స్ అనేవి మనకు ఎక్కడుంటాయి, F11 ఫ్యూచర్స్లో ఉంటాయి. బటన్ బార్లో F11 ఫ్యూచర్స్ ఉంటాయి. సో చూడండి టాలీలో సో మనకి ఫ్యూచర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, సో నేను ఇప్పుడు న్యూ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను. ఎగ్జిస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసిన వెంటనే మనకు చూడండి F11 ఫ్యూచర్స్ అనేవి బటన్ బార్లో ఉంటాయి. సో మనం F11 ఫ్యూచర్స్ క్లిక్ చేస్తే ఇన్ డెప్త్గా వెళ్తే అకౌంటింగ్ ఫ్యూచర్స్ సపరేట్గా, ఇన్వెంటరీ ఫ్యూచర్స్ సపరేట్గా, స్టాట్యుటరీ సపరేట్గా ఉంటాయి. సో కానీ మనకి టాలీ ప్రైమ్లో వీళ్ళు మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఇచ్చేసారండి. అంటే మనకి ఇప్పుడు సో ఇక్కడ చూడండి. సో అకౌంటింగ్ ఫ్యూచర్స్లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేయాలా, బిల్ వైజ్ డీటెయిల్స్, కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చాడు. మనకి ఇంతకుముందు అకౌంటింగ్ ఫ్యూచర్స్లో చాలా ఉండేవి. సో ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్, ఎనేబుల్ కరెన్సీ, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, బ్యాంకింగ్ ఫ్యూచర్స్, ఇలా చాలా ఉండేవి. కానీ ఇక్కడ మనకి 2 మాత్రమే ఇచ్చారు. ఇన్వెంటరీలో కూడా అంతే, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. సో కొన్ని ఫ్యూచర్స్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ. సో మనం కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఇమీడియట్గా మనకి సో F11 ఫ్యూచర్ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏమిచ్చాడు, షో మోర్ ఫ్యూచర్స్ ఇచ్చారు. ఎస్ ఇద్దాము. సో మోర్ ఫ్యూచర్స్ అంటే సో ఇన్వెంటరీలో మనకి చాలా చాప్టర్స్ ఇచ్చారు. అదేవిధంగా ట్యాక్సేషన్లో చాలా ఫ్యూచర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి కొత్తగా ఆన్లైన్ యాక్సెస్ ఫ్యూచర్ యాడ్ అయ్యిందండి. సో మనకి టాలీ ఈఆర్పి 9లో ఈ ఆన్లైన్ యాక్సెస్ ప్రాసెస్ లేదు. ఇక్కడ ఎనేబుల్ బ్రౌజర్ యాక్సెస్ ఫర్ రిపోర్ట్స్. సో ఈ ఆన్లైన్ యాక్సెస్ అనేది కొత్తగా యాడ్ చేశారు. అదర్ ఫ్యూచర్స్ అనేవి కూడా కొత్తగా యాడ్ చేశారు. సో ఎనేబుల్ మల్టిపుల్ అడ్రసెస్, మార్క్ మోడిఫైడ్ ఫ్యూచర్స్ అని సో కొన్ని కొత్త ఫ్యూచర్స్ అనేవి యాడ్ చేశారు ఇక్కడ. సో మనకి షో ఆల్ ఫ్యూచర్స్, షో మోర్ ఫ్యూచర్స్ అని ఉంది. సో మోర్ అంటే కొన్ని
ఆల్ ఫ్యూచర్స్కి వెళ్దాం ఇప్పుడు. సో మనం యాక్టివేట్ చేసుకోవచ్చు చూడండి. సో ఓకే, షో మోర్ ఫ్యూచర్స్ అన్నప్పుడు కొన్ని ఫ్యూచర్స్ వస్తాయి. ఆల్ ఫ్యూచర్స్ ఉన్నప్పుడు మనకి టాలీ ERP9లో ఏ ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. సో మన రిక్వైర్మెంట్ ఎలాగుంటదో దాన్ని బట్టి మనం ఫ్యూచర్స్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్కేప్ ఇద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి మెయిన్ గేట్‌వే ఆఫ్ టాలీ స్క్రీన్ వచ్చింది. సో ఇక్కడ చూడండి. సో యాజ్ యూజువల్ సో మన పీరియడ్ ఏంటి, సో డేట్ ఏంటి, మన కంపెనీ నేమ్ ఏంటి, వోచర్ టైపు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంతకు ముందు అయితే బటన్ బార్‌లో మనకి షర్ట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, నెక్స్ట్ కంపెనీ ఇన్ఫో ప్యానెల్ అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ లేవు. చూడండి టాలీకి వచ్చేసరికి సో మనం మెయిన్ గేట్‌వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు ఇక్కడ బటన్ బార్‌లో మనకి షర్ట్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, పీరియడ్ అవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. సో కానీ ఇప్పుడు మనకి ఇక్కడ టాలీ ఫ్రేమ్‌కి వచ్చేసరికి ఇక్కడ లేవు బటన్ బార్‌లో. సో ఎలా యాక్సెస్ చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేశారంటే చూడండి డేటు, పీరియడు ఒకే బటన్‌లో ఇచ్చేసారు యారో మార్క్ దగ్గర. ఇంతకుముందు డేటు, పీరియడ్ అనేటివి మనకి సెపరేట్‌గా డిస్ప్లే అవుతున్నాయి. చూడండి. డేట్ సెపరేట్‌గా ఉంటది. పీరియడ్ సెపరేట్‌గా ఉంటది. సో కానీ మనకి ఇక్కడ టాలీ ఫ్రేమ్‌లో సో మనకి ఇక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే డేటు, పీరియడ్ ఒకే బటన్‌లో ఉంటది. మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ క్లిక్ చేద్దాం ఇప్పుడు. సో మనం కంపెనీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నాయి మనకి. సో కంపెనీ, సెలెక్ట్ కంపెనీ, షర్ట్ కంపెనీ. సో మనం కంపెనీ క్లిక్ చేసామంటే సో ఇక్కడ మనకి కంపెనీ ఇన్ఫో ప్యానెల్ వస్తదండి. కంపెనీ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ ఇన్ఫో ప్యానెల్. అంటే మనం ఇక్కడ కంపెనీని క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, షట్ చేసుకోవచ్చు. సో కంపెనీలో వాళ్ళు మనకి ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్టర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏంటుంది అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో సెపరేట్‌గా ఉంది. సో మనం అకౌంట్స్ ఇన్ఫోకెళ్ళి గ్రూప్స్ సెపరేట్‌గా, లెడ్జర్స్ సెపరేట్‌గా, వోచర్ టైప్స్ సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవాలి. చూడండి గ్రూప్స్‌లోకెళ్ళి ఇక్కడ మళ్ళీ సెపరేట్‌గా ఇన్ డెప్త్‌గా ఉన్నాయి ఇవన్నీ మనకి. సో మనము ఈ ఫ్యూచర్స్ లోపలికెళ్తే గానీ మనకు తెలియవు వాటిలో ఏమేమి ఉన్నాయని. సో అదే విధంగా ఇక్కడ మళ్ళీ ఇన్వెంటరీ ఫ్యూచర్స్ క్రియేట్ చేయాలంటే మనం ఇన్వెంటరీ ఇన్ఫోకెళ్ళాలి. సో అకౌంట్స్ ఇన్ఫో మాస్టర్స్ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫో లోపలికెళ్ళాలి. సో ఇక్కడ మనకి టాలీ ఫ్రేమ్‌కి వచ్చే కొద్దికి ఏం చేంజెస్ ఇచ్చారంటే ఇక్కడ క్రియేట్ బటన్ నొక్కామంటే చూడండి మనము ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇన్వెంటరీ మాస్టర్స్ కావాలంటేను ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టాట్యుటరీ డీటెయిల్స్ కూడా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ బటన్ నొక్కితే సో మనకు గ్రూప్స్ కావాలా, లెడ్జర్స్ కావాలా, కరెన్సీ కావాలా, వోచర్ కావాలా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు మనకి ఎక్స్ట్రా కరెన్సీ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. సో ఇలా క్రియేట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సో యాజ్ అవర్ రిక్వైర్మెంట్ మనకి ఏది కావాలో అది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్కి వెళ్ళేసరికి ఒకేసారి మనము గ్రూప్స్ ఆల్టర్ చేసుకోవచ్చు, లెడ్జర్స్ ఆల్టర్ చేసుకోవచ్చు, సో ఇన్వెంటరీ మాస్టర్స్ ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి. నెక్స్ట్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చారు. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకి టాలీ ERP9లో లేదు. చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటంటే సో గ్రూప్స్ ఇచ్చారు ఫస్ట్. సో గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి అని డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా లెడ్జర్స్ కావాలా, లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి, సో వోచర్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. సో నెక్స్ట్ ఇక్కడే మనకి కంపెనీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, షో ఇన్యాక్టివ్. సో అంటే మనం యూజ్ చేయని వాటిని ఇక్కడ చూపిస్తుంది. చూడండి మనం ఏమేమి ఫ్యూచర్స్ యూజ్ చేయలేదు అవన్నీ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. మనం కాస్ట్ కేటగిరీస్ యూజ్ చేయలేదు, కాస్ట్ సెంటర్స్ యూజ్ చేయలేదు, నెక్స్ట్ పేరోల్ మాస్టర్స్ అనేవి యూజ్ చేయలేదు. సో ఇప్పుడు హైడ్ క్లిక్ చేస్తే హైడ్ అయిపోతాయి. సో ఇలా కొన్ని ఫ్యూచర్స్ అనేవి చేంజ్ చేశారు. తర్వాత ఇక్కడ వోచర్స్ వదులుదాం. వోచర్స్ అంటే అకౌంటింగ్ వోచర్ స్క్రీను. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కాంట్రా దగ్గర క్లిక్ చేశానంటే సో వీళ్ళు సపరేట్‌గా ఇచ్చారు. కాంట్రా ఇచ్చారు, పేరోల్ ఇచ్చారు. సో రిసిప్ట్. సో బటన్ బార్‌లో మనకి ఏ వోచర్స్ యూజ్ చేస్తావో అవన్నీ ఇచ్చేసారు. డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా చూడు. సో క్రియేట్. సో మనం వోచర్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ క్లిక్ చేస్తాము. చూడండి. ఓకే. సో మనము వోచర్ క్రియేట్ చేసేటప్పుడు ఇంతకుముందు లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే మనము
ఆల్ట్ సి ప్రెస్ చేస్తున్నాం. వోచర్ స్క్రీన్‌లో లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి ప్రెస్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు మనము క్రియేట్ బటన్ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, వోచర్ స్క్రీన్‌లోనే లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ బటన్. షో మోర్. సో, షో మోర్‌లో మనకి ఓన్లీ క్యాష్ లెడ్జర్ చూపిస్తుంది. సో, అంటే మనం ఈ శ్రీ కంప్యూటర్స్‌లో ఇంకా ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో, సేమ్ యాజ్ యూజువల్ క్లోజ్ చేయాలంటే క్విట్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది. సో, దిస్ ఈజ్. సో, మనకి F11 ఫ్యూచర్ అయితే F11 ఫ్యూచర్స్ బటను ఇంతకుముందు ఎవ్రి స్క్రీన్‌లో ఉండేది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసేసారు. ఓన్లీ F12 కాన్ఫిగరేషన్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మనకి. నెక్స్ట్. సో, డే బుక్ అనేది కూడా ఇక్కడే ఇచ్చేసారండి మనకి. ఇంతకుముందు మనము సో, టాలీ ERP9లో మనం డే బుక్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలి? ఇక్కడ డిస్‌ప్లేకెళ్ళాలి. మెయిన్ గేట్‌వే ఆఫ్ టాలీలో డిస్‌ప్లేకెళ్ళాలి. ఇక్కడ డే బుక్‌కెళ్తే ఇన్ డెప్త్‌గా ఉంటది. కానీ ఇప్పుడు టాలీ ఫ్రేమ్‌లో మనకి మెయిన్ గేట్‌వే ఆఫ్ టాలీలోనే డే బుక్ అనేది ఇచ్చారు. చూడండి డే బుక్ క్లిక్ చేశారంటే డే బుక్ ఓపెన్ అవుతది. సో, మనకి ఏ డేట్ డే బుక్ కావాలి. సో, నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటానిప్పుడు. సో, మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడికెళ్ళాలి ఇప్పుడు? సో, కంపెనీకెళ్ళాలి. సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుందాము. సో, దిస్ కంపెనీ. ఐ యామ్ సెలెక్టింగ్ దిస్ కంపెనీ. సో, అంటే ఇక్కడ అడుగుతుంది. సో, మైగ్రేట్. సో, నేనేం చేశానంటే టాలీ ERP9లో ఉండే కంపెనీస్ అన్నీ దీంట్లోకి బ్యాకప్ తీసుకున్నాను. సో, మైగ్రేట్ ఆర్ కాన్ఫిగర్ అని అడుగుతుంది. సో, మైగ్రేట్ క్లిక్ చేస్తాను. సో, మనము టాలీ ERP9లో ఉండే డేటా అంతా టాలీ ఫ్రేమ్‌లోకి చేంజ్ చేసుకోవాలంటే మీరు మైగ్రేట్ బటన్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా టాలీ ERP9లో ఉండే డేటా అంతా మొత్తము టాలీ ఫ్రేమ్‌లోకి సేమ్ యాజ్ యూజువల్‌గా బ్యాకప్ అయిపోతుంది. సో, ఇప్పుడు చూడండి. సో, మనం రాజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాము. సో, ఇప్పుడు నేను డే బుక్‌కెళ్తాను. చూడండి. సో, మనం 1 అక్టోబర్ డేట్‌లో ఏ వోచర్స్ చేసామో డిస్‌ప్లే అవుతుంది. కానీ డే బుక్‌లో మనం ఒకటి గమనించాలి. ఇంతకుముందు మనకి డే బుక్‌లో సో, టాలీ ERP9లో డిస్‌ప్లే డే బుక్‌కెళ్ళామంటే మనకిక్కడ కింద స్టేటస్ బార్‌లో డిలీటు, ఆల్టర్ వోచరు, క్యాన్సల్ వోచరు, యాడ్ వోచరు, రిమూవ్ లైన్ ఇవన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి. ఈ బటన్స్ అన్నీ ఇప్పుడు మనకి టాలీ ఫ్రేమ్‌లో లేవు. టాలీ ఫ్రేమ్‌లో మనకి లేవు. మనం షార్ట్‌కట్ కీస్ యూజ్ చేసుకోవాలిప్పుడు. సో, మనము వీటినేమన్నా డిలీట్ చేయాలి అంటే షార్ట్‌కట్ కీస్ యూజ్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. సో, ఆల్టర్ చేసుకోవాలన్నా షార్ట్‌కట్ కీస్. అన్నిటికి షార్ట్‌కట్ కీస్ యూజ్ చేసుకోవాలి మనమిప్పుడు. సో, ఇప్పుడు సో, మనకి మెయిన్ గేట్‌వే ఆఫ్ టాలీలోనే డే బుక్ అనేది డిస్‌ప్లే అయ్యింది. నెక్స్ట్ బ్యాంకింగ్ ఫీచర్స్ అనేది యాడ్ చేశారిక్కడ. రిపోర్ట్స్‌కొచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి ఫినాన్షియల్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ సేమ్‌గానే ఉన్నాయి. సో, డిస్‌ప్లే మోడ్ రిపోర్ట్స్. మనం చాలా ఇంకా లెడ్జర్ బుక్స్ ఆ రిపోర్ట్స్ చూడాలంటే డిస్‌ప్లే మోడ్ రిపోర్ట్స్‌కెళ్ళాలంటే ఎళ్ళామంటే ఇక్కడ మనకున్నాయి. ట్రయల్ బ్యాలెన్స్, డే బుక్, క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో, అకౌంట్ బుక్స్. సో, ఇన్వెంటరీ బుక్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాట్యుటరీ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ మనకి ఇక్కడే డిస్‌ప్లే అవుతాయి. సో, ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో, ఇంతకు ముందైతే మనకి ఎవ్రీ బుక్ ఆఫ్ అకౌంట్‌లో ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. సో, డిలీటు, ఆల్టరు, ఇన్సెట్ వోచరు అన్ని ఆప్షన్స్ అవైలబిలిటీలో ఉండేవి. ఇప్పుడు లేవు మనకి. సో, ఇక్కడ ఇచ్చారు మనకి. సో, ఇక్కడ న్యూ కాలమ్, ఆల్టర్ కాలమ్ అవి యాజ్ యూజువల్ ఇంతకుముందు కూడా టాలీ ERP9లో ఉండేవి. సో, యాజ్ మోరు మనకి టాలీ ERP9 బాగా అలవాటయింది కాబట్టి, సో, అక్కడ మనకి బటన్ బార్‌లో ఉండే బటన్స్ యూజ్ చేసుకుంటూ ఉన్నాము. కానీ టాలీ ఫ్రేమ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనము షార్ట్‌కట్ కీస్ అనేవి నేర్చుకోవాలి. సో, ఇప్పుడు నేను ఈ శ్రీ కంప్యూటర్స్ కంపెనీని షట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి బటన్ బార్‌లో మనకి కంపెనీ ఇన్ఫో ఉంది. షట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. సో, ఏ కంపెనీని షట్ చేయాలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి షట్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి గో టు ఫ్యూచర్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. గో టు ఫ్యూచర్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ చూడండి మనకిక్కడ ఈజీగా ఇచ్చేసారు వాళ్ళిక్కడ చూడండి.
సో ఇక్కడ గో టు ఫంక్షన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనకి అన్ని రిపోర్ట్స్ ఇచ్చేశారు. మనం ఏ రిపోర్ట్స్ చూడాలనుకుంటే దాని మీద క్లిక్ చేసామంటే ఆ రిపోర్ట్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం న్యూ వోచర్ క్రియేట్ చేయాలన్నా, న్యూ మాస్టర్ క్రియేట్ చేయాలన్నా, ఆల్టర్ మాస్టరు, ఎక్స్పాండ్ ఆల్, షో మోర్. సో ఇలా మనం క్రియేట్ వోచర్ క్లిక్ చేసామంటే క్రియేట్ వోచర్కి వెళ్తాము. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఐ థింక్. సో గో టు బటన్ క్లిక్ చేసామంటే మనము గో టు బటన్లోనే ఇక్కడ క్రియేట్ మాస్టర్స్ క్లిక్ చేసామంటే మనం లెడ్జర్ కావాలా, స్టాక్ ఐటమ్ కావాలా, గ్రూప్ కావాలా, సో పేరోల్ మాస్టర్స్, స్టాట్యుటరీ మాస్టర్స్ ఏది కావాలన్నా మనం ఇక్కడే క్లిక్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఈజీ. సో గో టు ఫంక్షన్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు మనం. సో అదేవిధంగా ఆల్టర్ మాస్టర్ అంటే మనం లెడ్జర్స్ ఏమన్నా ఆల్టర్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్టర్ చేసుకోవచ్చు. ఆల్టర్లోనే మనం ప్లస్ డిలీట్ కూడా చేసుకోవచ్చు కదా. సో లెడ్జర్కి వెళ్తా నేను, చూడండి. సో ఏ లెడ్జర్స్ ఉన్నాయో డిస్ప్లే అవుతున్నాయి. మనం ఆల్టర్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ఆల్టర్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలంటే ఆల్ట్ డి ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. సో ఇలా. సో గో టు ఫంక్షన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. గో టు ఫంక్షన్కి వెళ్ళి మనం ఇక్కడే మాస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వోచర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ మాస్టర్లో మనకి ఇక్కడ ఇన్వెంటరీ మాస్టర్స్ చేసుకోవచ్చు, అకౌంటింగ్ మాస్టర్స్ చేసుకోవచ్చు, పేరోల్ మాస్టర్స్, స్టాట్యుటరీ మాస్టర్స్ అన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి గో టు ఫంక్షన్లో ఆల్టర్కి వెళ్ళామంటే సో మనము ఇన్వెంటరీ మాస్టర్స్ ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అకౌంటింగ్ మాస్టర్స్. సో అన్నీ ఇక్కడే ఇన్వెంటరీ మాస్టర్స్, అకౌంటింగ్ మాస్టర్స్, పేరోల్ మాస్టర్స్. సో మనము ఆల్టర్ చేసుకోవచ్చు ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. సో గో టు ఫంక్షన్ అనేది మనకి కంపల్సరీగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సో గో టులో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఎక్స్పాండ్ ఆల్ క్లిక్ చేసామంటే సో కామన్ రిపోర్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే మనకి బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ కామన్గా మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం. ఫినాన్షియల్ అకౌంట్స్ రిపోర్ట్స్ అంటే ఏంటి, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ సపరేట్గా చూపిస్తుందండి. దీంట్లో సపరేట్గా చూపిస్తుంది. ఫినాన్షియల్ రిపోర్ట్స్ అని వేటిని అంటాము, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ కింద ఏమేమి వస్తాయి. సో ఇంకా మనకి 133 రిపోర్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒకే దగ్గర ఇచ్చేసారు వాళ్ళు 133 రిపోర్ట్స్, వోచర్ రిపోర్ట్స్, కాస్ట్ సెంటర్స్ రిపోర్ట్స్. సో మనం ఏ రిపోర్ట్స్ కావాలన్నా ఒక క్లిక్తో మనం ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ అస్. నెక్స్ట్ గో టు ఫంక్షన్లో మనకి ఏమేమి డిస్ప్లే అవుతాయో చూద్దాం. షో మోర్. సో నాకు మోర్ ఫ్యూచర్స్ చూడాలనుకుంటున్నాను. సో షో మోర్ అంటే రిపోర్ట్స్లోనే మోర్ చూపిస్తుంది. సో మనం వన్స్ గో టు బటన్కి వెళ్ళామంటే మనము అకౌంటింగ్ మాస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్వెంటరీ మాస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ చూసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండి. సో ఈరోజు మనం టాలీ ప్రైమ్లో కొన్ని ఫీచర్స్ గురించి నేర్చుకున్నాము. టాలీ స్క్రీన్ ఎలా ఉంటుంది. సో టాలీ స్క్రీన్లో కొన్ని ఫీచర్స్ గురించి నేర్చుకున్నాం. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ ఎలా చేంజ్ అయింది, సో కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో గో టు ఫంక్షన్లో ఏ ఉంటాయి, టాలీ ERP9కి టాలీ ప్రైమ్కి డిఫరెన్స్ ఏంటి అని నేర్చుకున్నాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను సో ఈ టాలీ ప్రైమ్లో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వోచర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మల్టిపుల్ కంపెనీస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, మోర్ అదర్ ఫ్యూచర్స్ ఏమేమి యాడ్ చేశారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.